ఖమ్మం వాసులకు మున్నేరు వరద కష్టాలు తీరనున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కనీసం 3 లక్షల క్యూసెక్ల వరద నీరు పోటెత్తుతుంది. వరద నుంచి ఖమ్మం నగరవాసులకు రక్షణ కల్పించేందుకు నదికి ఇరువైపులా పోలేపల్లి నుంచి ప్రకాష్ నగర్ వరకు కరకట్ట నిర్మిస్తున్నారు. 690 కోట్ల రూపాయలతో కరకట్ట నిర్మిస్తుంది రాష్ట్ర సర్కార్. ఖమ్మం నగరంలో మున్నేరు వరద సమస్య పరిష్కారానికి అడుగులేస్తోంది ప్రభుత్వం. మొన్న వర్షాకాలంలో మున్నేరు వరదకు ఖమ్మం అతలాకుతలమైంది. ఇక ముందు అలాంటి పరిస్థితి రాకుండా నదికి ఇరువైపులా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల పరిధిలో రిటర్నింగ్ వాల్ నిర్మిస్తోంది సర్కార్. మున్నేరుకు ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్లో 3 లక్షల క్యూసెక్ల వరద వస్తోంది. ఆ నీరంతా వృధాగా సముద్రంలో కలుస్తోంది. భవిష్యత్తులో 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా, ఆ నీటిని కాపాడుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. మున్నేరు వరద నీటిని వడిసి పట్టేందుకు రిటైనింగ్ వాల్ మధ్యలో వీలైనన్ని చెక్ డ్యాంలు నిర్మించాలని అధికారులకు సూచించారు మంత్రులు తుమ్మల, పొంగులేటి. గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత దాన్వైగూడెం చెక్ డ్యాం ఎత్తు పెంచాలని, కింది భాగాన కాలువొడ్డు సమీపంలో ఒక చెక్ డ్యాం, రంగనాయకులగుట్ట సమీపంలో మరొక చెక్ డ్యాం కట్టాలని నిర్ణయించారు. ఈ చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయితే వరద నీటిని ఇక్కడే రిజర్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందంటున్నారు అధికారులు. మున్నేరుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాల్లో 90 అడుగుల వెడల్పుతో గోడలు నిర్మిస్తే నీటిని కాపాడుకోవటం ఈజీ అవుతుందంటున్నారు స్థానికులు. భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కొనసాగుతుంది. ఇది పూర్తయిన తర్వాత పాత వంతెనను కేవలం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. పోయిన సంవత్సరం మొన్న అంటే గత ఆగస్టులో వచ్చిన వరదలకి మా ప్రాంతం ఇబ్బంది పడ్డ పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడున్న పరిస్థితులు చూపించేసరికి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు. ఆయన కూడా ఇక్కడున్న పరిస్థితులు చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఆయన ఇక్కడ ఖచ్చితంగా ఈ కరకట్ట అనేది మనం శాంక్షన్ చేయాలి, ఈ కరకట్ట ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇప్పుడే మనం శాంక్షన్ చేసి ఈ నిధులు శాంక్షన్ చేసి మనం కట్టడానికి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, అంతే శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు చొరవతోని ఇక్కడ పనులు ఇప్పుడే ప్రారంభమైనాయి. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. గతేడాది మున్నేరుకు 33 అడుగుల వరద రావడంతో 40 అడుగుల ఎత్తులో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి డిజైన్ చేశారు అధికారులు. 690 కోట్లతో ప్రకాష్ నగర్ నుంచి గోళ్లపాడు ఛానల్ వరకు ఇరువైపులా 17 కిలోమీటర్లు గోడల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. నదికి 2 వైపులా కొన్ని చోట్ల బుష్ క్లియర్ చేసి పునాదుల లెవెల్ వరకు గోడ నిర్మించారు. కానీ మళ్లీ ఈ సంవత్సరం భారీ వర్షాలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. ఎన్నడూ లేని విధంగా 40 అడుగుల వరకు వరద రావడంతో ఖమ్మంలో పలు కాలనీలు, రూరల్ మండలంలోని పలు గ్రామాలు, కాలనీల్లో సుమారు 10,000 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఈ ఏరియాని ఎవరు ఇంతకుముందు పట్టించుకోకపోయినా గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో శ్రీనివాసరెడ్డి గారు అయితేంది, తుమ్మల నాగేశ్వర గారు అయితేంది, బట్టి గారు అయితేంది చాలా చొరవతోని ఈ యొక్క కరకట్టను నిర్మించి ఈ ప్రజల్ని ముఖ్యంగా కాపాడే దృష్టిలో, ఖమ్మాన్ని కాపాడే దృష్టిలో వాళ్ళ మనసులో బలంగా నాటుకుపోవడం వలన ఈ పని త్వరగా పూర్తి చేస్తారనే నమ్మకం, భరోసా మాకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి మీద ఉంది. కాబట్టి ఈ పనులు త్వరగా చేయాలని మంత్రి గారిని, గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తాం. మున్నేరు ఆర్సీపీ వాల్స్ నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఉండగా ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయాయి. మరో 7.5 పనులు పూర్తి చేసి మున్నేరు వరద నుంచి పరివాహక ప్రజలకు విముక్తి కల్పించనున్నారు. 2 రక్షణ గోడల మధ్య 230 మీటర్ల దూరం ఉంటుండగా నది లోతును బట్టి 8 నుంచి 15 మీటర్ల ఎత్తులో గోడలు నిర్మిస్తున్నారు. వీటితో పాటు పల్లెమడుగు నుంచి రామన్నపేట వరకు 2 కిలోమీటర్ల వరకు కరకట్టలు నిర్మించనున్నారు అధికారులు. కట్టుబట్టలతో సహా మొత్తం ఎక్కడెక్కడ వదిలిపెట్టి బయటికి రావాల్సి వచ్చింది స్కూల్లోకి, పునరావాస కేంద్రాలకి. ఈ కరకట్ట ఒక 45 అడుగులు 50 అడుగులు పెంచి కడితే ఇంకోసారి వరద ముంపుకి పక్కన ఉన్న గ్రామాలు ఇవి ముంపుకు గురి కాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. అందులో తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ కరకట్ట, ఈ రిటర్నింగ్ వాల్ కట్టాలని, ఈ ముంపుకు గురి కాకుండా ఉండాలని ముందు చూపుతోటే మొదలు పెట్టడం జరిగింది. ఖమ్మం నగరంలోని మురికి నీటితో పాటు వర్షపు నీరు కూడా మున్నేరులో కలవకుండా ప్రత్యేక డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మురికి నీటి శుద్ధికి 2 చోట్ల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు ప్లాన్ చేశారు. బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా ఘాట్లు నిర్మిస్తున్నారు. వాల్స్ నిర్మాణం తర్వాత పోలేపల్లి చెక్ డ్యాం ఎత్తు పెంచి తాగునీటి రిజర్వాయర్ ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యాటకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది.